హలో అందరికీ. ఈరోజు మనము క్రిస్పీగా క్రంచీగా ఉన్న మఖానాన్ని చేస్తాము. అండ్ అలాగే ఒకటి స్వీట్ వెరైటీ, ఒకటి స్పైసీ వెరైటీ చూపిస్తాను నేను ఇందులో. ఇది చాలా చాలా బెనిఫిషియల్ మన హెల్త్కి. హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, కిడ్నీ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, వెయిట్ లాస్కి ఇంపార్టెంట్, డైజెషన్కి ఇంపార్టెంట్, ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. సో ప్రాసెస్ని చూసేయండి. ఇలా పూల్ మఖానాని ఒక ప్యాన్లో వేసుకొని చిన్న మంట పెట్టి నిదానంగా వేయిస్తూ ఉండాలి. నాకు 10 నుంచి 12 నిమిషాలు పట్టింది మొత్తం వేయించడానికి. ఇలా ఫస్ట్లో నొక్కి చూస్తే సాఫ్ట్గా ఉంటుంది. ఇది నిదానంగా వేయిస్తూ ఉండాలి. చాలా చాలా క్రంచీగా, చాలా చాలా న్యూట్రిషనల్ వాల్యూస్తో పిల్లలు కానీ పెద్దలు కానీ ఎప్పుడంటే అప్పుడు ఇవి తినొచ్చు స్నాక్స్గా. కొంతసేపు వేగిన తర్వాత మళ్ళీ నొక్కి చూస్తున్నాను. ఇంకొంచెం వేగాలి, పొడి పొడిగా అయిపోవాలి నొక్కినప్పుడు. అయితే అది వేగింది అని, ఫ్రై అయింది అని అర్థం. ఇప్పుడు చూడండి ఇలా. సో 10 నుంచి 12 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించాలి. నూనె నెయ్యి ఏం వేయక్కర్లేదు, డైరెక్ట్లీ వేసి వేయించండి. నేను 2 వెరైటీస్ చేస్తున్నాను కాబట్టి 2 బ్యాచెస్గా డివైడ్ చేసుకుంటున్నాను. సో ఇది ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చండి. దీంట్లో నష్టాలు ఏమి ఉండదు, అన్ని లాభాలే. స్వీట్ వెరైటీ చేయడానికి ఫస్ట్ నేను నల్ల నువ్వుల్ని తీసుకున్నాను, అలాగే తెల్ల నువ్వుల్ని తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు నల్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు అనుకోండి. నల్ల నువ్వులు తెల్ల నువ్వులు 2 బాగా వేగాలి. చిటపట్లాడుతుంటే వేగాయి అని అర్థం కదా. ఇది బోన్స్కి చాలా మంచిది, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, హార్మోనల్ బ్యాలెన్స్ని పెడుతుంది, బ్రెయిన్కి చాలా చాలా మంచిది, ఎనర్జీని ఇస్తుంది, స్కిన్కి అండ్ హెయిర్కి చాలా మంచిది, స్ట్రెస్ని రిలీజ్ చేస్తుంది, మన స్ట్రెస్ని బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. అలాగే కొన్ని పల్లీలని వేయించుకుందాము. చిన్న మంట పెట్టి నిదానంగా వేయించండి. ఎంత మంచి కాంబినేషన్ అంటే, పూల్ మఖానాలో ఆల్రెడీ మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గించే ప్రాపర్టీస్ ఉంటుంది, స్ట్రెస్ని తగ్గించే ప్రాపర్టీస్ ఉంటాయి. సేమ్ అదే మనం యాడ్ చేసే నువ్వుల్లో కూడా ఉంటుందన్నమాట. నేను ఫస్ట్ దీంట్లో 1/2 కప్పు బెల్లాన్ని వేసి కొన్ని నీళ్లు పోసాను. మళ్ళీ 1/4 కప్పు బెల్లాన్ని వేస్తాను. అంటే 3/4 కప్పు బెల్లము పడుతుంది అనమాట. దీనికి నేను పౌడర్ బెల్లం వేస్తున్నాను. మీరు నార్మల్గా బెల్లాన్ని ముద్ద బెల్లం తీసుకొని వచ్చి కట్ చేసి కూడా 1/4 కప్పు వేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం అంతా దగ్గర పడాలి. సో మనము గిన్నెలోకి తీసుకొని ఈ మెల్ట్ అయిన లిక్విడ్ని వేస్తే మనకంతా ఉండలాగా గట్టిగా దగ్గరకు వచ్చేయాలి. అంత వచ్చే వరకు మనము దీన్ని నిదానంగా పెట్టి మరగనిద్దాము. చూడండి సాఫ్ట్గా ఉంది కదా, ఇంకొంచెం ఉడకాలన్నమాట. సో ఇది చాలా మంచి కాంబినేషన్. బెల్లంలో ఐరన్, నువ్వుల్లో ఐరన్, పూల్ మఖానాలో ఐరన్, ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్. నేను ఒక చిటికెడు ఉప్పు వేసాను, ఒక చిటికెడు మిరియాలు వేస్తున్నాను. టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది ఇది వేయడం వల్ల. సో తప్పనిసరిగా వేసుకోండి. నెయ్యి కావాలనుకున్న వాళ్ళు 1/4 టీ స్పూన్ నెయ్యి కూడా వేయొచ్చు. నేను ఇక్కడ వేయలేదు. చూడండి ఇప్పుడు మనము గిన్నెలోకి, ఇలా నీళ్ళు వేసిన గిన్నెలోకి తీసుకొని ఇలా ముద్దలాగా ఆల్మోస్ట్ అయిపోతుంది కదా. సో ఈ స్టేజ్లో నేను ఇందులో 1/4 టీ స్పూను బేకింగ్ సోడాని వేస్తున్నాను. బేకింగ్ సోడా వేయడం వల్ల మన పూల్ మఖానాస్ చాలా క్రంచీగా, సాఫ్ట్గా, షైనీగా వస్తాయన్నమాట. సో మనం తినేటప్పుడు పళ్ళకు కూడా అతుక్కోకుండా ఉంటుంది. మనం ఎప్పుడు పల్లీల చిక్కీ, నువ్వుల చిక్కీ చేసినప్పుడు బేకింగ్ సోడాని యాడ్ చేస్తాం కదా. ఎందుకనంటే పళ్ళకు అతుక్కోకుండా సాఫ్ట్గా క్రంచీగా రావడానికి అనమాట. ఇలా బేకింగ్ సోడా వేసేసి అంతా ఒకసారి పొంగు వచ్చింది చూసారా, బేకింగ్ సోడా వేయగానే అలా రావాలి. వచ్చిన తర్వాత మనం పూల్ మఖానాని ఇందులోకి వేసేసుకొని మొత్తం అంతా కోట్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలన్నమాట. మొత్తం అంతా కోట్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి నువ్వుల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి వేస్తాము. అండ్ పల్లీలు ఫ్రై చేసాం కదా, కచ్చా పచ్చాగా కొంచెం లావుగానే ఉండేటట్టు, నేను చూపిస్తున్న విధంగా ఉండేటట్టు కొంచెం అలా దంచి పెట్టుకోండి. ఎక్కువగా పిండిలాగా అవ్వకూడదు, అలా అని మొత్తం పల్లీలాగా ఉండకూడదు. కొంచెం సగం సగంగా చేసి పెట్టుకోండి.
ఇప్పుడు నువ్వులు పల్లీలని మొత్తం వేసాం కదా, అంతా ఒకసారి కలిసేలాగా మంచిగా మంటని నిదానంగా పెట్టే చేయాలి ఇదంతా ప్రాసెస్. ఇక్కడ నేను ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ని ఆఫ్ చేసేసి మళ్ళీ ఇంకొక అర నిమిషం పాటు అలా వేయించేసి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ప్లేట్లోకి షిఫ్ట్ చేసే ముందు ప్లేట్కి కొంచెం అంతా నెయ్యి రాసుకొని పెట్టుకోవాలన్నమాట. నెయ్యి రాయడం వల్ల ఏమవుతుందంటే ఇది మొత్తం అతుక్కోకుండా అలాగే మనకి ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది. లేకపోతే ప్లేట్కి కూడా అతుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది. మనము గట్టిగా అయ్యే వరకు వెయిట్ చేసాం కదా బెల్లాన్ని, అందుకు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న వీటిని మనం ఎందుకు తినకూడదు అని మనకు ఒక క్వశ్చన్ వస్తుంది కదా. బయట టూర్స్కి వెళ్ళినా, అవుటింగ్కి వెళ్ళినా, లేకపోతే పిల్లలకి స్నాక్స్ లాగా లంచ్ టైంలోకి, బ్రేక్ఫాస్ట్ టైంలోకి కొన్ని అలా తింటూ ఉంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. పెద్దలకి, పిల్లలకి, ప్రతి మనిషికి ఇది అవసరమే. బోన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి, స్కిన్ని మంచిగా పెడుతుంది కాబట్టి, ఇవన్నీ కంపల్సరీలీ మన డైలీ డైట్లో ఎన్నో ఉపయోగాలు ఉంటాయి కాబట్టి వీటితో డైలీ డైట్లో మనం ఇంక్లూడ్ చేసి తినాల్సిందే. ఇలా అంతా కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్న టైంలో అన్నిటినీ ఇలా విడదీసుకోండి. అలాగే పెట్టేస్తే గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెము నార్మల్ టెంపరేచర్ వచ్చినప్పుడు అంతా ఇలా తీగలుగా ఉండకుండా ఒకదాన్ని ఒకటి విడదీసి ఇలా రౌండ్గా చేసేయండి. తీగలంతా పోయి దానికే చుట్టుకుంటుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇంకో వెరైటీ చూపిస్తున్నాను. నెయ్యి వేసాను, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి, ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడిని వేస్తున్నాను. మంటని నిదానంగా పెట్టి ఒక నిమిషం పాటు వేయించుకుందాము. ఇది వేయించేటప్పుడు నేను మంటని ఆఫ్ చేసి ఉప్పు ఇంకా మిరియాల పొడి నెయ్యిలోకి బాగా కలిసేలాగా కలుపుతూ ఉంటాను. నేను ఒక 2-3 నిమిషాల పాటు అలా బాగా కరిగేలాగా కలిపేసి, అంత మొత్తం డిసాల్వ్ అవ్వదు కానీ కలిపి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకో బ్యాచ్ మఖానాన్ని వేసి మొత్తం అంతా కోట్ అయ్యేలాగా కలుపుతూ ఉందాము. సో మనం నెయ్యి వేసి, పూల్ మఖానా వేసి, పైనుంచి మిరియాల పొడి, ఉప్పు వేసామంటే దీనికి పట్టదు అస్సలు. మఖానా అంతా చప్పచప్పగా ఉంటుంది, ఉప్పు వేరేగా, మిరియాలు వేరేగా ఉంటుందన్నమాట. సో వీటికి బాగా పట్టాలి అంటే ఫస్ట్ నెయ్యి వేసి నేను చూపించిన విధంగా చేయండి. ఒక 2 నిమిషాల పాటు వేయిద్దాము. నెయ్యి మొత్తం ఇందులోకి పట్టేసి చాలా బాగుంటుంది. క్రంచీగా, క్రిస్పీగా, టేస్టీగా. అదొక స్వీట్ వెరైటీ, ఇదొక సాల్టీ అండ్ కారం వెరైటీ. మరి ఈ వీడియోని మీకు నచ్చితే, మీకు ఎవరెవరికి ఇంట్లో వీక్నెస్ ఉందో వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి.